గుడ్ మార్నింగ్ మిడిల్ క్లాస్. ఈ రోజు మా వాళ్ళు వరలక్ష్మి పూజలు చేస్తున్నారు. మా పొట్టిది కూడా అవుతుందంట. వీళ్ళు ఒక్క పొద్దు అన్నారు. నాకేం ఆకలి అవుతున్నది. ఇల్లేమో ఇంకా ఒడగొట్టింది. వీళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు. నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకేం చేద్దాం సరే చూడండి. ఆకలి అవుతుందా అమ్మా? సరే ఈ ఒక్క రోజు అయితే ఒక్క పొద్దు అయితే ఉంటున్నారు. చూద్దాం. మంచి పూజించు, మంచి మొక్కు. ఇదంతా మా అక్కని హెల్ప్ చేసింది. అయినట్టే దేవుడి ముంగట కూర్చొని పూజించాలి. ఇడోరే మెల్లంగారా, మెల్లంగా స్పీడ్ రావద్దు. డున్ని మమ్మీ అయ్యో పట్టుకో. ఒక్కొక్కటి దింపితే గంటలు అవుతాయి. అవునా, మరి ఎట్లా దింపుదామంట? వచ్చి పువ్వులు దింపకపోవాలి. నాతో మా మమ్మీ దున్ని మమ్మీ ఏంది మళ్ళీ ఇవన్నీ గాలిలో ఎగిరిపోని. దోతి కట్టుకున్నాడు అంతే. దోత లుంగి ఏం కదా ఏం కదా కాలేదు ఇంకా. నేను ఎంటర్ చేసి వేసుకున్నాడు. నాకు డోకలేదు. ఆడవాళ్ళదే లేటు మళ్ళీ నెత్తి. అదే కదా నేను రెడీ. ఈ డ్రెస్ ఇంకా ఇల్లది కాలేదు. ఉండటికేసి మంచి ఉన్నాయా అనాలా? పిసా పిసా. చూడు మాకు పంతులు రాదని యూట్యూబ్ లో వీడియోలు తీసుకొని బాక్స్ కు కనెక్ట్ చేసి మంత్రాలు చెప్పగానే అటు మేము పూజ చేస్తాం. ఇట్లా చెప్తున్నాను. పంతులు దొరకనప్పుడు భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పోతాం. ఈ వీడియో ఒక్కసారి మేము యూట్యూబ్ లో పెట్టుకొని బాక్స్ పూజ చేస్తున్నాం. టైంకు పూజ పంతులు అయితే రాలేడు కదా చేసుకుంటున్నాం. కాబట్టి మా కోసం ఇక్కడ పాయింట్స్ ఏర్పాటు చేసుకోండి. దీపము ఇలా సెట్ చేసుకోండి. ఇలా 2 దీపాలు. ఇప్పుడు అందరూ కూడా ముందుగా నైవేద్యం కూడా ఏర్పాటు చేసుకోవాలి. నైవేద్యం ఏంటి అని అంటే పులిహోర. మీ శక్తిని బట్టి ఏదైనా సరే ఇప్పుడు ముందుగా బొట్టు పెట్టుకోండి. అందరు కూడా ఒకసారి బొట్టు పెట్టు. అయిపోయినాయి కదా. ఒక చిన్న బొట్టు పెట్టి దీపం వెలిగించండి. మీరు ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపానికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఒక్కసారి దీపానికి అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి. అదే విధంగా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమం శ్రావణ మాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభతితో తలుచుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. చెప్పండి. మమ అస్మాకం. అందరూ కూడా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణం క్షేమ. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అదే విధంగా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాల సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం జరుగుతుంది. వెళ్ళిందా? చూపెడతాం. అది రా కనిపించదు. చిన్నగా ఏం కాదు. కాంపు కానీ మళ్ళీ బిడ్డ నిన్న కొడుకు నన్ను ఎత్తుకొని చేస్తారు. కొబ్బరికాయలు, గణపతికి వస్త్రము యజ్ఞోపవీతం ఇలా ఏర్పాటు చేసుకోండి.
తర్వాత పూజ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏంది ఇంకొక ఇస్తారులో ఆడ బెల్లం పువ్వు అవి ఒక్కొక్కరికి ఇవ్వాలంట 5 రెండు కప్పులలో పెట్టినాయి. అవి ఏం ఇప్పుడు ఒక పొద్దు ఇడాలి ఇక. కప్పులు ఇక 5 ఇస్తార్లలో పెట్టాయి. ఇట్లా అనుకొని అలా గట్యాను కుంటినమ్మ వాయినమ్మ నువ్వు అన్న మమ్మీ మొన్న కంటే కదా పుచ్చుకుంటినమ్మ వాయినమ్మ పుచ్చుకుంటినమ్మ వాయిన అయిపోయింది. అందరికి ఇచ్చిన నేను కూడా తినాలా. దీర్ఘ సుమంగళి బాబా అంతే పెట్టేసినాం. అయిపోయింది. ఒక పొద్దు ఇడి తినమట అయిపోతుంది. ఇడొకడు ఇప్పుడు ఒక పొద్దు ఇడుతున్నాం, తింటున్నాం. ఇప్పుడు అమ్మ నేను ముగ్గురం అబ్బా ఇప్పుడు జరిగింది అక్కడ ఆకలి దిలో వచ్చి పోతాయా వాళ్ళు. మా కోడలు చిన్న కోడలు హాయ్ హాయ్ పప్పా. నైట్ 12 అవుతున్నది. ఈ పాలు 6 చూసుకోవాలి. 12 అయ్యేలాగా చూస్తున్నా. అయిపోయింది. 12 అవుతున్నది. 12 నిద్ర వస్తుంది అనుకుంటే. రైట్ మరి. గుడ్ నైట్ అందరికి. బాయ్.